ఇంటికి తీసుకొచ్చినట్టున్నావు. అవును, మీరేగా తీసుకురమ్మన్నారు. సరే, అదే ఓకే. అదే ఓకే. బీ గుడ్ సూర్య. యా డాడీ. హే ఆర్తి, హే సారీ. సూర్య, మీ డాడ్ వెరీ కూల్, వెరీ గుడ్ లుకింగ్. యా రే, ఫ్రెండ్షిప్ రా. ఆర్తి జస్ట్ ఫ్రెండే రా. చాలేరా, ముందు నీకు రాఖీ కట్టమని చెప్పాలి. రే ఆపరా. ఆర్తితో మాట్లాడితే నువ్వేనా పెద్ద ఇదా ఫోర్స్ కొడుతూ తిరుగుతున్నావు? నీతో మాత్రం మాట్లాడుతుందా? మళ్ళీ నువ్వు ఇంకెప్పుడు తనతో మాట్లాడుతూ కనిపించకూడదు. పోరా. ఒక్క తప్పైనా వాడిని కొట్టాలరా. వాడు బాడీ చూసావుగా, పైగా నీకంటే హైట్. మనకు సీన్ లేదురా. వాడిని కొట్టి మనం ఎస్కేప్ అవ్వలేమురా. మన దగ్గర సైకిలే ఉంది, వాడి దగ్గర యమహా ఉంది. నెట్టి కొట్టాలి, మొహం మీద గుద్ది వంగాలి, వాడిని బ్లాక్ చేసి డుషుం 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 అని. ఏంటిది? ఏమైంది? నీ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా? లేదు డాడ్. ఏంటి ప్రాబ్లం? అమ్మాయితో మాట్లాడాను, తన బాయ్ ఫ్రెండ్ అట, కొట్టాడు. తిరిగి కొట్టావా? నాకంటే పెద్దవాడు డాడ్. అందుకని కష్టపడి వర్కౌట్ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నావు ఎందుకు? ఎనీవే, గుడ్ నైట్. మీరే నా హీరో డాడీ. ఇక్కడే ఉంటారు కదా? ఒక్క తప్పరా. ఏం జరుగుతుందో ఏంట్రా? అందుకే నేను వీడిని కొట్టాను. ఇది వీడికి నాకు మాత్రమే. జరగండి రా, జరగండి, వదలండి రా వాడిని. రారా, కొట్రా. రే, అటు చూస్తున్నావేంట్రా? కొట్రా. రే రారా. చంపేస్తాను రే. ఆర్తితో మాట్లాడతాను రే, చచ్చే వరకు మాట్లాడతాను. నీకు భయపడి మాట్లాడడం మానేను. మాట్లాడితే వదలరా. తన్నింటికి వెళ్తున్నాను. ఈ డబ్బులకి తనే మందేస్తుంది. సింపతి వర్కౌట్ అవుతుంది. థ్యాంక్స్ రే. ఏ కిడో, యువర్ ఆన్ యువర్ నౌ. ఆరోగ్యం జాగ్రత్త. హాస్టల్ లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడున్న టైంలో ఎక్కువగా మారిపోకు. సారీ, అప్పుడు నా దగ్గర డబ్బు లేనందువల్లే మీ అత్త దగ్గర 40,000 తీసుకోవాల్సి వచ్చింది నీ అడ్మిషన్ కోసం. దాని గురించి నువ్వు ఆలోచించకూడదనే చెప్తున్నాను. ఇదిగో, ప్రతి నెల డబ్బు పంపిస్తాను. థ్యాంక్స్. లెటర్ రాయ్, డైలీ రాయ్. నథింగ్ లైక్ ఎ నైస్ లెటర్. 10 ఏళ్ళ తర్వాత చదువుకోవడానికి బాగుంటుంది. రా. లవ్ యు సన్ డాడీ. యువర్ ఆన్ యువర్ ఓన్ నౌ. ఇక మీద నువ్వు నా నీడలో లేవు. వీఆర్ టూ గ్రోన్ అప్ అండ్ నౌ, ఓకే? See you, kiddo. Take care. ఓకే, బాయ్ డాడీ. నన్ను కాలేజీలో వదిలేసి మీరు నడిచి వెళ్ళడం గుర్తుంది డాడీ. అంతా నిన్న జరిగినట్టు గుర్తుంది. హాయ్, హాయ్, ఐఎమ్ సురేష్. సూర్య. గ్రూప్. హలో. సార్ సార్ వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. దమ్ము కొడతావో మీసం తీస్తావో నువ్వే తెలుసుకో. ఇలాగే తిరుగు, వీసాలేం అక్కర్లేదు. ఇంకా నయమండి, నన్ను గుండు గుట్టించుకోమన్నారు. కాలేజీలో మీరు నాకు రాసిన లెటర్స్, మీ మాటలు, మీరు నాకు చెప్పినవి. Let's verify Euler's theorem for the function u that is equal to ax square plus 2hxy plus by square. Surya, second year లోనే లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయావు. ఇంకా నన్ను ఏం ఎక్స్పెక్ట్ చేయమంటావు? గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్. నందికొండ వాగుల్లోన నల్ల తుమ్మ నీడల్లో
మనమనం మధువనం నీ పెదవే ఓ స్వరం కలవరం పలవరం చెలి ప్రాయం నా వరం. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేశాను డాడీ. సరిగ్గా చదువుకోలేదు. ఏదో మీ ఇద్దరి కోసం ట్రై చేశాను. మైకేల్ గారి దగ్గర 500 తీసేసుకోండి మామ బాయ్. బాయ్ సతీష్ లాస్ట్ పేపర్ వదిలేయకు మామ, ఎలాగైనా పాస్ అయిపోరా, లేదంటే సెప్టెంబరే నేను మళ్ళీ వస్తా. బాయ్. కాలేజ్ అయిపోయి వైజాగ్ వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసింది. అమ్మని మొదటిసారి చూసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు తెలిసింది. దాన్ని చూడగానే నాకు అమ్మే గుర్తొచ్చింది డాడీ. ఏ సూర్య, మా లోకంలో నీకన్నా అందం లేదనుకున్నాను, నిన్ను మించిన అందం కనిపించిందమ్మా. టికెట్ ప్లీజ్. వైజాగ్ ఎన్నింటికి వెళ్తుందండి? 6:30కి రీచ్ అవుతుంది. ఓకే ఓకే. టికెట్ ప్లీజ్. టికెట్. Oh my God, what a woman. హాయ్. హలో, ఐఎమ్ మేఘ్నా. హాయ్ మేఘ్నా, ఐఎమ్ సూర్య. ఎస్ఎస్సి వరంగల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాను. ఎస్ఎస్సి వరంగల్. అయ్యో, ఒకే ఊళ్ళో 4 ఏళ్ళ నుండి కూడా ఒక్కసారి కూడా చూడలేదు. ఏం చేస్తున్నావు సూర్య? నేను భ్రమరాంబ, మెకానికల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాశాను.
పాస్ అవుతాను అనుకుంటా, రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది. బుక్స్ కూడా ఇంకా పారేయకుండా అలాగే ఉంచా. నేను ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంతకుముందు చూశాను Huh? మా కాలేజ్లో కల్చరల్స్కి వచ్చావు కదా. యూ వాంట్ ఫస్ట్ ప్రైజ్ టు లైట్ మ్యూజిక్. యా యూర్ గిటారిస్ట్. గిటారిస్ట్. యా, కానీ నేను నిన్ను అప్పుడు చూడలేదే. ఏమైంది? ఏం లేదు. మరిదేంటి? మరి అదేంటి? ఊపిరాడట్లేదా? అవును. యూ నీడ్ అ డాక్టర్. నో, మీ వల్లే ఊపిరాడట్లేదు. ఫ్లడ్ చేద్దామని చూస్తున్నావా? నిజమే, నిజంగానే ఊపిరాడట్లేదు. అండ్ ఐ డోంట్ నీడ్ ఎ డాక్టర్. ఐ నీడ్ సమ్ ఆక్సిజన్. అయ్యో, కూర్చోలేకపోతున్నాను రా బాబు ఇక్కడ. దొరికిందా ఆక్సిజన్? దమ్మేగా. చచ్చా, I don't smoke. ఆ నిమిషం అది తప్పు కరెక్టో నాకు అర్థం కాలేదు. మీరు అమ్మని చూడగానే మీరు ఆవిడని ప్రేమిస్తున్నానని చెప్పారు కదా, ఆ నిమిషం అది మాత్రమే నాకు గుర్తుకొచ్చింది. చెప్పేయి, నచ్చిందని చెప్పేయి. టెల్ హౌ యు లైక్ హర్. I've fallen in love with you, Meghna. హే, చీప్గా అనుకోకు, నిజమే. నిన్ను చూడగానే ఒక పౌండింగ్ హార్ట్ బీట్, ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ స్కోర్, తెల్ల డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, ఈ గాడ్ ఫాదర్ బుక్ చదివేవా, అందులోలాగా థండర్ బోల్ట్, మా నాన్నకి మా అమ్మని చూడగానే జరిగినట్టు, అంతా ఒకే సెకండ్లో. I'm in love with you, Meghna. One second, just 1 second. No. People are sleeping. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తలపులో ఓ సుఖం తరరరత్తదా, పిలిచని క్షణ క్షణం తరరరత్తదా. నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. తారరరరా. నాట్ బ్యాడ్ అట్ ఆల్. బాగానే ఉంది. ఇంతకుముందు నేను అలా బిహేవ్ చేయలేదు. ఎప్పుడు నాకు ఇంత ఖర్చు రాలేదు, ఉన్నాయని కూడా తెలీదు. కానీ ఇంతకు ముందు ఎప్పుడు నీలాంటి అమ్మాయినే చూడలేదు. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు లెట్ యు గో. నేను ఇది చెప్పే తీరాలి. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. ఇప్పుడు నేనేం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నాకీ మొదటి చూపులోనే లవ్ అనే ఫీలింగ్ మీద నమ్మకం లేదు. నువ్వు బాగానే ఉన్నావు. యా, నీ మాటలు చేష్టలు అన్నీ బాగున్నాయి. ఇంతకుముందు నిన్ను చూశాను, సో నీతో మాట్లాడాను. కానీ లవ్ లేదు. దానికి ముందు మనం మాట్లాడాలి, ఫ్రెండ్స్ అవ్వాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నీ గురించి నాకేం మాట్లాడదాం, ఫ్రెండ్స్ అవుదాం. అదంత ఈజీ కాదు. సరే,
ఓకే ఫైన్, అర్థమైంది. ఇవేమొద్దు కానీ ఒక 3 ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీకు పెళ్ళైందా? No. మావయ్య కొడుకు ఎంగేజ్మెంట్? No. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఇది చాలు, నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను. I'll come into your life, Meghna, and I'll sweep you off your feet. Yeah? Yeah, We'll see. we'll see. వెళ్ళి పడుకో. పాప నేను నిద్ర చెడగొట్టాను. ఐమ్ సారీ. తనకేం చెప్తుందనుకున్నానో తెలీదు, చెప్పేశాను. I was crazy in love. ఇన్ఫ్యాక్ట్ నా మనసు అప్పటి వరకు ఏవో పాత పాటలు పాడుతూ ఉండేది. జీవితంలో ఫస్ట్ టైం తన్ని చూడగానే ఒక కొత్త పాట, మై ఓన్ కంపోజిషన్. ఇచ్చేస్తాను. చెప్తున్నాను కదా, నెలాఖరు కొంచెం టైటు. నేనే వస్తాను. 3 నెలలైంది కృష్ణ. పాపన, అరవకండి, అబ్బాయికి వినిపిస్తుంది. ఇంట్లోనే ఉన్నాడు. అంటే నన్ను బయటికి పోమంటావా? డాడీ, ఆ సేడి దగ్గర నుంచి డబ్బు తీసుకోవద్దు, చూసుకుందాం. ఎంత ఉంటుంది అది ఫస్ట్ కట్టేద్దాం. మా ఈ ఎల్ఐసి హౌసింగ్ లోన్ బ్యాలెన్స్ చాలా ఉంది కదా, అది ప్రతి నెల కట్టేద్దాం. తర్వాత అమ్మ జ్యువెలరీ అంతా విడిపించాలి. మన ఇంటి పనులు అలాగే ఉన్నాయి కదా డాడీ, అవి మొదలు పెట్టేద్దాం. అంతేగా? నువ్వంతేగాని ఈజీగానే సార్. నాకు వీటితోటే 15 ఏళ్ళు గడిచిపోయాయి. నువ్వు అంత ఈజీగా ఎలా చెప్పేశావు? ఇవన్నీ అంత తొందరగా ఎలా తీరుస్తావు? తీరుస్తాం, చూస్తూ ఉండు. విల్ మేక్ ఇట్ హ్యాపెన్. డాడ్, ఎన్ని రోజులు కష్టపడ్డారు, చాలు. ఏ రోజు కాలు మీద కాలేసుకుని మీరు కుర్చీలో కూర్చోలేదు. అలా కూర్చోవడం తప్పని మాకు నేర్పించారు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, లైఫ్లో దానికి టైం వచ్చింది. చక్కగా రిలాక్స్డ్గా కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చోండి. వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోండి డాడ్. దాంతో వచ్చే డబ్బు మీ ఇద్దరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ డబ్బు మీ ఇద్దరికి మాత్రమే. మా డాడీ ఇలా రోజు బస్సులో వెళ్ళొస్తూ ఎండలో తిరుగుతూ పనిచేయడం నాకేమాత్రం నచ్చలేదు. ఈస్ లాక్డ్ ఇనఫ్ ఫర్ us. ఇట్స్ ఆర్ టర్న్ నౌ. ఎస్, ఐ అగ్రీ. ఏంటమ్మా? నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఇది డాడీ డెసిషన్. ఎస్ డార్లింగ్, నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. వీఆర్ గెటింగ్ ఓల్డర్. నిన్న హనీమూన్ గురించి మాట్లాడుకున్నాం కదా, తప్పకుండా వెళ్ళాల్సిందే. క్లాసిక్ రియాక్షన్. ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు తెలుసు. అన్నిటినీ సాల్వ్ చేద్దామని వచ్చాను కాలేజ్ నుంచి. మీరు ఇంకా కష్టపడకూడదని నిర్ణయించుకున్నాను.